ఎగ్జామ్ క్రాక్ చేసాము, బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ క్రాక్ చేసామంటే ఇదేందబ్బా ఇది. మ్యాథ్స్ అంటేనే చిరాకు పడేదాన్ని, ఇన్ని రకాల మ్యాథ్స్ ఉన్నాయి దీంట్లోనా. ఏందో గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళందరూ ఎట్లా కొడతారో ఏమో కానీ చాలా బాగా ప్రిపేర్ అవుతారు. నాకు ప్రిపేర్ అవ్వాలంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ చూస్తేనే జ్వరం వస్తుంది. ఓ రాధా, ఏమి అప్పుడు చదువుకుంటూ కూర్చున్నావు? ఏం చెప్పాలమ్మా, ట్రై చేస్తూనే ఉన్నాను కానీ ఎగ్జామ్ హాల్లో పోయినాక ఆ టైం చూస్తే ట్రైన్ పోయినట్లు భలే స్పీడ్గా వెళ్ళిపోతుంది. నేను కొంచెం మ్యాథ్స్లో పూర్ కాబట్టి క్యాల్కులేషన్ చేసే లోపలే ఇంకా అయిపోయింది అని చూపిస్తారు. ఇంకేం చేయాలో ఏమో నాకు ఒక్కటే అర్థం కావట్లేదమ్మా. కాదే, బ్యాంక్ కోచింగ్ పోయినావు, వాళ్ళు చెప్పలేదా నీకు టైం ఎట్లా మేనేజ్మెంట్ చేయాలా ఎగ్జామ్ హాల్లో పోయినాక అని? చెప్పినారు కానీ చెప్పినంత ఈజీ కాదమ్మా చేయడం. ప్రాక్టీస్ చాలా చేయాలి. నేనేంటో ఎప్పుడో ఒకసారి బుక్ పెట్టుకుంటే నాకే ఆడొస్తుంది. ఏమంటున్నావు? మీకు కూడా ఇలాగే కలుగుతుందా ఎక్స్పీరియన్స్? నాకైతే చెత్త ఎక్స్పీరియన్స్. చదువుకోవాలి అన్న నా బుర్ర చాలా మట్టి బుర్ర ఉన్నట్లుంది. ఏది ఎక్కవలదు. గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే తమాషలు కానీ కాదు. అమ్మో, ఊరికి పెళ్లి చేసుకొని పోవాలన్నా భయం అవుతుంది. పెళ్లి చేసుకొని పోయే కన్నా ఇది ఇంట్రెస్ట్ చేయడం మేలు.